అత్తింటి వారి వరకట్న వేధింపుల వల్లే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ 3 రోజులుగా గుంటూరు జిల్లా కాకుమానులో ఆందోళన చేస్తున్న ఆమె బంధువులు ఆందోళన విరమించారు. న్యాయం చేయాలని మధ్యాహ్నం శ్రీలత మృతదేహాన్ని కాకుమాను పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వారికి నచ్చజెప్పారు. శ్రీలత భర్త, అత్తమామలను అరెస్టు చేయిస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా ఆందోళన విరమించిన శ్రీలత బంధువులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అమ్మాయిని గృహహింస, 2 వరకట్నం, 3 ఇక్కడికి తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరణ ఇచ్చే విధంగా, అంటే ప్రేరేపించడం. కారణం ఏదైనా ఉండాలి కదా, ఒక సూసైడ్ చేసుకున్నారంటే దానికి కారణం ఉంటుంది. ఆ కారణం ఏం కారణం? భర్త మామ ఇద్దరు కూడా తీసుకొచ్చి పుట్టింట వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోవడం, వాళ్ళ అమ్మా నాన్నతో కూడా మాట్లాడుకుని వెళ్ళిపోవడం. అంటే ఇక తెగదెంపులు చేసుకున్నట్టుగా వాళ్ళ చేష్టలు తెలియజేస్తున్నాయి. రెండోది, ఆ అమ్మాయి ఫోనులు లాక్కోవడం, ఫోనులు కూడా తీసుకుని వెళ్ళిపోవడం. అంటే ఆ ఫోనుల్లో కూడా ఆధారాలు లేకుండా చేశారు కాబట్టి, అంటే సాక్ష్యాలు కూడా లేకుండా చేశారు కనుక వీటన్నిటి మీద వాళ్ళు కేసు నమోదు చేయమన్నా వెంటనే అరెస్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమెన్ కమిషన్ కింద వచ్చింది కాబట్టి, నాకు రిపోర్ట్ చేశారు కాబట్టి, నా పిటిషన్ పెట్టారు కనుక ఇప్పుడు ఆ అమ్మాయికి జస్టిస్ చేయాలి కాబట్టి వాళ్ళ అత్త, మామ, భర్త 3 మీద కూడా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయమని చెప్తున్నాను.